రాధిక. నమస్కారం. మన పోక్సో చట్టం గురించి మాట్లాడుకుంటుంది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టం అండర్ 18 years, బిలో 18 years, బిలో 18 years ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అని చెప్పారు. ఇప్పుడు ఒక మైనర్ మీద ఇంకొక మైనర్ లైంగిక దాడిని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు లైంగిక దాడి అనే చర్య దుశ్చర్య. మన పోక్సో చట్టం చెప్తున్నది అది. లైంగిక దాడి అంటే అబ్యూస్ కానీ దాడి, లైంగిక దాడి కానీ లైంగిక ఈ పోక్సో చట్టం కిందకే వస్తుందండి. ఇద్దరు 18 ఏళ్ల లోపు పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారం ఇలా ఇంటర్ కోర్స్లో ఉంటే కనుక ఒకసారి, అంటే దీనికి సంబంధించిన ఒక కేసు చెప్తాను నేను డీల్ చేసిన కేసు. అమ్మాయి 18 సంవత్సరాలకి 1 నెల తక్కువ, అమ్మాయి 17 సంవత్సరాలకి 1 నెల తక్కువ, అబ్బాయి 18 సంవత్సరాలకి 1 నెల తక్కువ. వీళ్ళిద్దరూ ఒక 2 సంవత్సరాల నుంచి లివింగ్ టుగెదర్ అంటే లివింగ్ రిలేషన్లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఈ విషయం పిల్ల తల్లిదండ్రులకి తెలుసు, పిల్లోడి తల్లిదండ్రులకి తెలియదు. అంటే పిల్లోడి తల్లిదండ్రులు ఎక్కడో చిన్న పల్లెటూరు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి అబ్బాయి వచ్చాడు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ అమ్మాయి ఏం చేశారంటే, హైదరాబాదు నేను చాలా అంటే ఏదో జాబ్ చేసుకుంటాను, ఏదో బిజినెస్ చేసుకుంటాను, నాకు కొంత అమౌంట్ కావాలి అని చెప్పేసి కొంత అమౌంట్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి సోషల్ మీడియాలో, ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా రంగం మీకు తెలిసిందే కదా, స్వపరిచయమే కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ విధంగా పరిచయం అయ్యి వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఆ అమ్మాయి ఏదైతే అపార్ట్మెంట్లో తను ఇండివిజువల్గా ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులు వేరే ఉంటున్నారు, ఈ అమ్మాయి ఇండివిజువల్గా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు తాలూకా పోర్షన్ కూడా ఉంది, పాత్ర కూడా ఉంది ఇక్కడ. ఆలోచించండి, ఆ అమ్మాయి వేరేగా ఉండి ఈ అబ్బాయిని సోషల్ మీడియా ద్వారా కలిసి పరిచయం చేసుకొని ఆ అబ్బాయిని ఈ అమ్మాయే పికప్ చేసుకుని తీసుకుని రావడం జరిగింది ఈ అమ్మాయి ఉంటున్న పర్సనల్ రూమ్కి. అలా అబ్బాయి వచ్చి అక్కడ ఇరుక్కోవడం జరిగిందని నేను అంటాను. ఇరుక్కున్నాడు. అబ్బాయికి ఇంకా నిండా 18 ఏళ్ళు లేవు, జాబ్ చేయడానికి అని చెప్పి వచ్చాడు. ఎందుకంటే పల్లె కాబట్టి, పల్లెటూరులో 18 ఏళ్ళకి వెళ్ళి జాబ్ చేసుకొని సంపాదిస్తే కొడుకు తల్లిదండ్రులు హ్యాపీగా ఉందామని వాళ్ళు ఆలోచనలో ఉంటారు కాబట్టి పంపించేశారు. అబ్బాయి వచ్చాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, దగ్గరయ్యారు, ఇవన్నీ జరిగాయి. ఒకరోజు ఆ అబ్బాయి, మాకు చాలా రోజులైంది అబ్బాయి వెళ్ళి, ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఎక్కడున్నాడు మాకేం తెలియట్లేదు ఎట్లా అని చెప్పేసి ఆ అబ్బాయితో ఒక ఫ్రెండ్, అంటే ఈ అబ్బాయికి తల్లిదండ్రులకి ఉన్న రిలేషన్స్ ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ అమ్మాయి బ్లాక్ చేయించింది ఈ అబ్బాయికి చెప్పి. బ్లాక్ చేయించేసిన తర్వాత ఇంకా అబ్బాయి దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ తల్లిదండ్రులు కానీ సిస్టర్స్ కానీ ఎవరికి లేదు. అయితే వాళ్ళు ఆ అబ్బాయికి బాగా క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తి, ఫ్రెండ్ అనే అబ్బాయిని కలిసి హైదరాబాద్ వచ్చి అబ్బాయిని కలిసి, బాబు మా అబ్బాయి ఎక్కడున్నాడు మాకు తెలియట్లేదు, వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది, ఎలా అని చెప్పి అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆ అబ్బాయి వెతికి ఈ అబ్బాయిని ఎలాగో ఒకలాగా ఫ్రెండ్ అక్కడి నుంచి లింక్స్ అన్నీ చూసుకుంటూ ఈ అబ్బాయిని కనుక్కోవడం జరిగిన తర్వాత ఇంకా ఈ అబ్బాయిని చూసి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇంకా చూసిన తర్వాత ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా, ఒక మైనర్ బాలికతో ఈ అబ్బాయి ఉన్నాడు అంటే వద్దు నాన్న ఇది కాదు అని ఏదో నచ్చ చెప్పేసి అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ అబ్బాయి మీద పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసింది. ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఎప్పుడు స్పందించారో చూడండి. తల్లిదండ్రులు అంటే ఈ అమ్మాయి 18 ఏళ్ళు నిన్నకు ముందు వచ్చి ఒక ఇంట్లో వేరేగా, అంటే వాళ్ళతో కాకుండా సపరేట్గా ఉండటం ఒక చర్య. అదే కాకుండా ఇంకొక అబ్బాయితో కలిసి రిలేషన్లో ఉండడం ఇంకొక చర్య. ఇవన్నీ తెలిసి కూడా తల్లిదండ్రులు ఊరుకున్నారు చూడండి, కామ్గా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు స్పందించారు. ఎప్పుడు ఈ అబ్బాయి దగ్గర నుంచి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత, ఈ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్పందించి పోక్సో చట్టం అలా వాడుకున్నారు వాళ్ళు. అంటే దుర్వినియోగమైనట్టు. ఈ పోక్సో చట్టం ఈ విధంగా కూడా దుర్వినియోగం జరుగుతుంది. అంటే వినియోగం తక్కువ జరుగుతుంది, దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. అలా ఈ అబ్బాయి మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఈ అబ్బాయి నా ఆఫీస్కి వచ్చారు, నాకు సంప్రదించారు. నాకు
అడిగారు, అమ్మ ఏంటి ఇలా ఉంది, మా అబ్బాయి ఇలా చేశారు. మీ అబ్బాయి చేసింది తప్పు. పోక్సో చట్టం కింద 18 ఏళ్ల లోపు వాళ్ళు, నెలైనా ఒక్కరోజైనా కూడా 18 ఏళ్ల లోపు వాళ్ళు చేసేది తప్పే. విక్టిమే. ఆవిడ అలా కేసు పెట్టడంలో తప్పేం లేదు, మీరు ఎదుర్కోండి అని అయితే నేను చెప్పడం జరిగిందండి. ఇది నడుస్తుంది. అవునండి, ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ఇలాంటి సందర్భాల్లో అసలు 18 ఏళ్ళు దాటిన ఈ చట్టం ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి? ఈ చట్టంలో రిగ్రెస్ పనిష్మెంట్స్ ఉన్నాయండి. ఒక్కొక్కసారి మరణ శిక్ష కానీ, జైలు శిక్ష కానీ, జీవిత ఖైదు కూడా విధించడానికి అవకాశాలు ఉన్నాయి. మొన్న ఈ నెలలో అంటే ఫిబ్రవరి 13వ తేదీన రంగారెడ్డి కోర్టులో, పోక్సో కోర్టులో ఒక వ్యక్తికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించారు జడ్జి గారు. అయితే అతను వేశారు. అంటే 20 ఏళ్ల వరకు వేయచ్చు, జీవిత ఖైదు వేయచ్చు, బ్రతికినంత కాలం కూడా వేయచ్చు. మన జడ్జి తాలూకా డిస్క్రిమినేషన్ పవర్స్ని బట్టి, వాళ్ళ తాలూకా ఉండే దీన్ని బట్టి కూడా వేయచ్చు, ఒక అవకాశం ఉంది. ఇందులో అయితే రిగ్రెస్ పనిష్మెంట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ కానీ, లేకపోతే ఉపాధ్యాయులు అంటే స్కూల్స్లో కానీ ఉపాధ్యాయులకు సంబంధించిన పోలీస్ అధికారులు కానీ, లేకపోతే ఇలా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఈ చర్యలో పాల్గొంటే కనుక ఇంకా తీవ్రమైన కఠినాతి కఠినమైన పనిష్మెంట్స్ అయితే తప్పకుండా ఉన్నాయి ఇందులో. దీంట్లో బెయిల్స్ రావడం కానీ, లేకపోతే రిలీఫ్ రావడం కానీ అక్యూజ్డ్కి, అలాంటివి ఏమీ జరిగే దాఖలాలు చాలా తక్కువ. నాకు చిన్నప్పటి నుంచి అంటే బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, అంటే కుటుంబ సభ్యుల్లో లైంగిక దాడి దగ్గర నుంచి, వచ్చే బంధువులు దగ్గర నుంచి, తర్వాత బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు, ఆటోలో వెళ్ళేటప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు, ఇలాంటివన్నీ జరగడం ఒక ఎత్తు. దాన్ని సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని బయట పెట్టడము, అంటే అవేర్నెస్ తీసుకురావడం వేరే, దాంట్లో ఉండే సందర్భాలు, దాంట్లో ఉండే యొక్క దాన్ని రిసీవ్ చేసుకునే విధానం కొంచెం చాలా బ్యాడ్గా పిల్లల్లో అదొక రకమైన దాన్ని ఏమంటారు, వ్యసనం అయిపోయింది. అవును, దీనికి ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియా. ఇలా మీరు అడిగే క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియా అండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న పిల్లలు, మొన్న ఈ మధ్య ఒక రీల్ చూశాను నేను. ఒక 5 పిల్లలు, 12 ఏళ్ల లోపు 5 ఆడపిల్లలు ఒక పిల్లోని పెట్టుకొని ఒక రీల్ చేస్తున్నారు. నేను అందంగా ఉన్నాను, ఎవరి కోసం, నీ కోసమే కదా. వాడికి అసలు దానికి అర్థం కూడా తెలియదు, వీళ్ళు కూడా అర్థం తెలియదు. కానీ ఆ చిన్న పిల్లలతో రీల్స్ చేయించడం, ఎవరు పెద్దవాళ్ళే, లేదా వాళ్ళు డ్యాన్సులు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ కూడాను, అంటే ఏమనుకోవద్దండి, సినిమా ఫీల్డ్ మీద నాకు ఎటువంటి వేరే అభిప్రాయం కానీ, కక్ష కానీ అలాంటి లేదు. నేను స్పందన, ఇది ఓన్లీ నా మనసులో ఉండే మై నాలెడ్జ్ అంటే, అంతకంటే ఏం లేదండి. మీరు వేరే విధంగా అయితే అనుకోవద్దు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ కూడా కొన్ని పాటలు చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు మొన్న ఒక సినిమా గురించి, ఒక థియేటర్లో ఒక వ్యక్తి చనిపోయారు, ఇంకొక అబ్బాయి చాలా సీరియస్ కండిషన్లో ఇంకా ఉన్నాడు. ఇప్పుడు ఆ సినిమా వల్ల జరిగే అంటే ఏం జరిగింది, దానివల్ల లాభం ఏముంది, ఇది సోషల్ మీడియాలో ఎలా పోర్ట్రేట్ అవుతుంది అనేది కూడా సంఘ సంస్కర్తలు కానీ, సినిమా వాళ్ళు కానీ, వాళ్ళకి కూడా బాధ్యత ఉందండి. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఇంతకుముందు పోలీస్ వ్యవస్థ అంటే ఎలా చూపించారండి? హీరో అంటే పోలీస్, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే హీరో, విలన్ ఎవరు? ఒక స్మగ్లరో, లేకపోతే ఒక దొంగో, డొక్కాయిట్, ఎవడో ఒకడు విలన్, అది కదా సినిమాలు. ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయింది. ఎందుకు? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద మరి ప్రజలకి ఎలా నమ్మకం ఉంటుంది? ఇలాంటి పోక్సో చట్టం, లేకపోతే 498 ఇవన్నీ రక్షణ చట్టాలు. ఈ రక్షణ చట్టాలు మాకున్నాయి అని ప్రజలు ఎలా తెలుసుకుంటారు? ఒకటి తెలుసుకున్నా కూడా పోలీసుల దగ్గరికి ఎలా వెళ్తారు? అంటే వాళ్ళే భటులుగా ఉన్నారు, రక్షక భటులు కాదని స్లోగన్స్ ఇస్తున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే అలా స్లోగన్స్ ఇవ్వడం? పోలీసు లేకపోతే మనం ఉన్నామా? లేం కదా. ఇప్పుడు అలాంటివి ఖండించాలి అంటే సోషల్ మీడియా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి కదా. కానీ ఇప్పుడు అలాంటి అంటే సోషల్ మీడియా ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ దానికి అంటే సోషల్ మీడియాకి కానీ, లేకపోతే వ్యవస్థకు కానీ, పోలీసులకు కానీ, జ్యుడిషియరీకి కానీ, పార్లమెంట్కి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కొంత బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యతని ఎవ్వరు కూడా విస్మరించకూడదని నేను అనుకుంటున్నాను.
ఆ విధంగానే స్పందించాలి. ఇప్పుడు బస్సుల్లో మీరు అన్నట్టు ఇప్పుడు అడిగారు, బస్సుల్లో, ఆటోల్లో, లేకపోతే ఇక్కడ ఆడపిల్లలకి కాదండి, మగపిల్లలకి కూడా ఈ ప్రాబ్లం ఉంది. అంటే ఇవి ఎదుర్కొంటున్నారు. కానీ ఎవ్వరు కూడా స్పందించట్లేదు. అంటే ఎవరికి చెప్తే ఎలా ఫీల్ అవుతారు అంటే షై సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా ఈ విషయం వీళ్ళకి చేరాలి, నాకు ఇలా జరిగింది, ఇది నాకు అన్యాయం, నాకు రక్షించే వాళ్ళు ఉన్నారు అని భరోసా వాళ్ళు కల్పించుకోవాలి. మన సమాజం కూడా కల్పించాలి. ఇప్పుడు కొన్ని అస్వస్థమైన అంటే ఇప్పుడు అర్థం లేని పాటలు, మీరు దీన్ని నమ్మాలి, నిజంగా ఈ అర్థం లేని పాటలు, సినిమాలు, ఒక రీల్స్, తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే ఫేస్బుక్ అని, లేకపోతే ట్విట్టర్ అని, ఇలాంటి చాలా సోషల్ మీడియా మాధ్యమాలు ఇవి ఎలా తయారయ్యాయంటే ప్రతి చిన్నపిల్లలకు కూడా అది కావాలి. దాంట్లో ఒక అకౌంట్ ఉండాలి. 6th క్లాస్ చదువుతున్న వాడికి దాంట్లో అకౌంట్ ఉండాలి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, తర్వాత ఈ వివిధ రకాలైన దీనిలో మాధ్యమాల్లో వాడికి అకౌంట్ ఉండాలి. అది గ్రేట్. అంటే ఎలా పోర్ట్రేట్ అవుతుందో, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్వాలేదు, ఈ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి వాడికి. ఏమంటే అది అంటే అదొక ఏంటది, దాన్ని ఏమంటారు, స్టేటస్ సింబల్. నాకు స్టేటస్, నీకేంటి స్టేటస్ అంటే నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? నాకు తెలిసిన మా రిలేటివ్స్ లోకల్ చిన్న అబ్బాయి వాడు, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? ఏం చేస్తున్నారు నువ్వు అంటే, ఊరికే నాకు ఒక అకౌంట్ ఉంది. 10 years అండి. అది మంచిది కాదు. నేను ఒక వ్యక్తిగా స్పందించాను, ఒక అడ్వకేట్గా స్పందించాను, నేను ఒక పేరెంట్గా స్పందించాను. చెప్పాను నేను వాళ్ళకి, చూడండి మీ పిల్లలు ఇలా అంటున్నారు, అకౌంట్లో ఉండడం ఇంపార్టెంట్ కాదమ్మా, మాధ్యమాల్లో అకౌంట్స్ ఉండడం ఇప్పుడు మంచిది కాదు, మీరు ఆ విషయం చెప్పండి. దాంతోపాటు వాళ్ళకి ఇలా ఉంటే, అంటే ఈ మాధ్యమాల్లో ఇలా ఉంటే వాళ్ళు ఎదుర్కొనే అంటే కష్టాలేంటి, వాళ్ళు ఫేస్ చేసే కష్టాలేంటి, సుఖాలేంటి, వాళ్ళు అసలు మైండ్ ఎలా మెచ్యూర్ అవుతుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలండి. ముఖ్యంగా చెప్తేనే ఇందులో వీళ్ళు అంటే ఇప్పుడు ఏ రేప్ జరిగినా, అంటే సారీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఒక రేప్ జరిగినప్పుడు, ఎక్కడైనా ఒక రేపు సంఘటన జరిగినప్పుడు ఫలానా అమ్మాయికి రేప్ జరిగింది, రేపు గురైంది అని అంటున్నారు. కానీ ఎవడు రేప్ చేశాడో ఏంటని వాడిని గోప్యంగా ఉంచుతున్నారు వాడి డీటెయిల్స్. ఎందుకు అలా? వాడికి ఇంకా ఎలాంటి ఐడియా వస్తుంది, ఆహా ఇది చేస్తే నాకు ఏం పెద్ద రిగ్రెస్ పనిష్మెంట్ ఏం లేదు, పర్వాలేదు, నేను ఇంకోటి కూడా చేయొచ్చు. ఈ రేపిస్టులు ఇలాగే కదా మనకి కంటిన్యూగా ఇలా తయారవుతున్నారు. దేనివల్ల? దానికి బాధ్యత ఎవరిది? అందరిది. ఎవరిదానికి ఒకరిదని కూడా నేను చెప్పట్లేదు, మాధ్యమాలది ముఖ్యంగా. ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రింట్ మీడియా కానీ, అప్పుడు పాతకాలంలో అంటే 80s వాటిలో మనకి ఇంత వైడ్ రేంజ్ లేదు కదా ఎలక్ట్రానిక్ మీడియా, ఓన్లీ ప్రింట్ మీడియా. ఎవరు చదివేవారు? లిటరేట్స్ చదివేవారు. ఎవరు? ముఖ్యంగా ఉపాధ్యాయులు. అవి చదివి వాళ్ళు అవగాహన చేసుకుని దాంట్లో ఉండే విషయాలు కంటెంట్ చెప్పేవారు. అది అక్కడితో అయిపోయేది. వాళ్ళు కొంచెం అంటే మన జనరేషన్ అలాగనే మనం కూడా వచ్చాం. అయితే ఇప్పుడు జనరేషన్ మీద ఈ ప్రభావం చాలా దుష్ప్రభావం పడుతుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. అయితే దీంట్లో మంచి కూడా నేర్చుకోవడానికి ఉంది, మంచి కూడా నేర్చుకోవచ్చు. టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో అంత ప్రమాదమే. అవునండి, కరెక్ట్. ఇప్పుడు క్రైమ్ రేటు ఇమీడియట్గా ఇలా అంచెలంచెలుగా పెరిగిపోతూ వస్తుంది అంటే ముఖ్యమైన కారణం నిజంగా చెప్పాలంటే సినిమాలు, మాధ్యమాలే అని నేను చెప్తాను. దాని మీద అవగాహన ఏర్పరిచిన తల్లిదండ్రులు ముఖ్యంగా ఇది చూడకండి, ఈ సినిమా వచ్చిందా, లేకపోతే మొన్న సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను, సారీ, పుష్ప 2 అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఒక వ్యక్తి చనిపోయారు, ఒక లేడీ. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నారు వాళ్ళ ఇంట్లో, భర్త, భార్య, కొడుకు, కూతురు, నలుగురు ఉన్నారు. అతని 30,000 జీతం, 30,000 శాలరీ, కానీ 12,000 స్పెండ్ చేశాడు అతను ఆ సినిమా మీద. ఎందుకో తెలుసా? కొడుకు ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు అనేసి. అక్కడ అల్లు అర్జున్ గారు ప్రమేయం ఏం లేదు, ఆయన చేసే తప్పు కూడా ఏమీ లేదు, అలా అని వీళ్ళు చేసే తప్పు కూడా కాదు. కానీ ఆలోచన సరళి అంటున్నాను నేను.
ఈ తల్లిదండ్రులే ఆలోచన సరళి. ప్రీమియర్ షోకి వెళ్ళాలా, అంత అవసరం ఏముంది? ప్రీమియర్ షో కాకపోతే నెక్స్ట్ షోకి వెళ్తారు కొంచెం కూల్ అయిన తర్వాత. ఎప్పుడైనా అల్లు అర్జున్ గారే కదా, ఆయన ఏం మారరు కదా. ఇప్పుడు ఇదంతా ఇలాంటి సంఘటనలు చాలా ఇంతకుముందు అల్లు అర్జున్ గారు కాబట్టి దీన్ని హైలైట్ చేశారో లేకపోతే ఇంకేం చేశారో అది వేరే విషయం. కానీ ఇలాంటి సంఘటనలు 1, 2 కాదండి, వందలాది సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లల మీద రేప్స్ కానీ లేకపోతే లైంగిక దాడులు కానీ యాసిడ్ దాడులు కానీ ఎన్ని మనం చూడట్లేదు. దాని అంతటికీ కారణం ఇప్పుడు జనరేషన్లో ముఖ్యంగా సోషల్ మీడియా. దానికి నేను ఇది చెప్పడంలో నేను ఎటువంటి జాప్యం చెయ్యను. నేను ఇది ఖచ్చితంగా చెప్తాను. నన్ను ఎవరు ఏమన్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ దీనివల్ల ఇలా పిల్లలు ఇలా అయిపోతున్నారు. అయితే ఈ పిల్లలు ఇలా అయిపోవడానికి కారణం ఇది ఒక్కటే కాదు, అది కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే పిల్లలు ఇలా అయిపోవడానికి కారణం ఇదన్నీ అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అయిపోతారు. అవును కరెక్టే అండి. కాదండి, కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ఇంతకుముందు అందరం వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం కదా, పిల్లలు మన అమ్మ నాన్నలతో వెళ్ళి చూసేవాళ్ళం కదా. ఫ్యామిలీతో ఎవరు వెళ్ళి చూస్తున్నారు సినిమాలు? అలా ఉన్నాయి. అది చెప్పాలి తల్లిదండ్రులు.